ట్రై సిటీగా వరంగల్, హన్మకొండ, కాజీపేట. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అంటూ గొప్పలు. అభివృద్ధి పనుల్లో నత్తను తలపిస్తున్న అధికారులు. పాలకుల పట్టింపు లేనితనంతో ఆర్ఓబి పనుల్లో జాప్యం. 7 ఏళ్లుగా సాగుతున్న వారధి పనులు. ముప్పతిప్పలు పడుతున్న 3 నగరాల ప్రజలు. ఈ వారధికి మోక్షం ఎప్పుడు? స్ఫూర్తితో పని చేయించేది ఎవరు? వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారి పైన కాజీపేట దగ్గర నిర్మిస్తున్నటువంటి రైల్వే వారధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ బ్రిడ్జి పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పాత బ్రిడ్జినే దిక్కుగా మారడంతో ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. కాజీపేటలో నిర్మిస్తున్నటువంటి రైల్వే వారధి అసలు కథ ఏంటి? ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో చూసేద్దాం. వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల ప్రవాహంతో కిటకిటలాడుతుంది. ఈ మార్గంలో కాజీపేట రైల్వే లైన్పై ఇప్పటికే ఉన్న పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 2019లో శ్రీకారం చుట్టారు. అంటే ఈ పనులు మొదలై 7 ఏళ్లైందన్నమాట. మరి ఏళ్లు గడుస్తున్నా పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? స్లోగా ఎందుకు నడుస్తున్నాయి? వాహనదారుల ఇబ్బందులను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? హైదరాబాద్ వరంగల్ మార్గంలో కాజీపేట రైల్వే జంక్షన్ దగ్గర 1972లో అంటే సరిగ్గా 54 ఏళ్ల క్రితం రైల్వే లైన్పై బ్రిడ్జి నిర్మించారు. 5 దశాబ్దాలుగా రద్దీ బాగా పెరిగింది. ఇప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఉన్న బ్రిడ్జి సరిపోక ట్రాఫిక్ సమస్యలు వచ్చిపోయే వారికి స్వాగతం పలుకుతున్నాయి. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత బ్రిడ్జికి సమాంతరంగా న్యూ వారధి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019 సంవత్సరంలో 79 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం. 7 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదు. రైల్వే లైన్కు బ్రిడ్జి అటుపక్క ఇటుపక్క నిర్మాణం జరిగింది. మధ్యలో భారీ ఐరన్ పిల్లర్లతో ఇనుప వంతెన సిద్ధం చేశారు. కానీ అమర్చటంలో ఆలస్యంతో పాటు అలక్ష్యం వహిస్తున్నారు. 7 ఏళ్లు గడుస్తున్నా పనులు జరగకపోవడంతో ఇప్పటి వరకు నిర్మించిన కొత్త నిర్మాణాలు కూడా పాతబడిపోతున్నాయని, పాలకులు అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ముఖద్వారమైనటువంటి కాజీపేట ఆర్ఓబి, ప్యారలర్ ఆర్ఓబికి ఏనాడో గత ప్రభుత్వం 78 కోట్లతో శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నత్తనడకన పనులు సాగుతూ ఉన్నాయి. అనేక ట్రాఫిక్ సమస్యలు, ఒక కారు బ్రేక్ డౌన్ అయినా, ఒక ఆటో ఖరాబ్ అయినా, ఒక లారీ ఖరాబ్ అయినా, హన్మకొండ వరంగల్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇక ట్రాఫిక్ జామ్తో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక్కడ సుమారుగా ఒక 3 స్కూళ్ళు, ఒక హాస్పిటల్, అనేకమైనటువంటి ప్రజలు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి ఈ యొక్క బ్రిడ్జ్ నత్తనడకన ఈ యొక్క పనులు సాగడం జరుగుతూ ఉన్నాయి. ఆనాడు ప్రభుత్వం 78 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇది ఒక తుమ్మలు మొలిసి ఈ యొక్క బ్రిడ్జ్ ఈ యొక్క రూపం దాల్చుకున్నటువంటి ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఇలాంటి విలువైన ప్రాణాలను కోల్పోకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ యొక్క ఆర్ఓబిని పూర్తి చేసి ప్రజలకు ఈ యొక్క మీరు వాళ్ళ విలువైన ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ నగరానికి అనేక కేంద్ర ప్రభుత్వ నిధులైన స్మార్ట్ సిటీ అయితేంది, హెరిటేజ్ సిటీ అయితేంది అనేక నిధులు పంపిస్తున్నప్పటికీ ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు అయితేనేమి, స్థానిక శాసనసభ్యులు, మన ఎంపీ కడియం కావ్య గారు అనేక సార్లు ఈ కాజీపేట బ్రిడ్జ్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. హైదరాబాద్ నుంచి వరంగల్కి అయితేనేమి, భూపాల్పల్లికి అయితేనేమి, ఛత్తీస్గఢ్కు వెళ్ళే ప్రధాన రహదారి ఈ కాజీపేట ప్రాంతమైన ఈ బ్రిడ్జ్. ఈ ఆర్ఓబి నిర్మాణం ఇప్పటికీ సుమారు 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ కాజీపేట ప్రాంతంలో ఈ అనేక రైల్వే సిబ్బంది అయితేంది, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అనేక ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఒక 20-30% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి మన రైల్వే అధికారులతోని మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకొని కంప్లీట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రై సిటీస్గా పేరున్న
వరంగల్, హన్మకొండ, కాజీపేటలతో మహానగరంగా రోజురోజుకు విస్తరిస్తోంది. జనాభా ఏటికేడు పెరుగుతోంది. ప్రధానంగా కాజీపేట ప్రాంతంలో రైల్వే జంక్షన్తో పాటు పలు కీలక విద్యా సంస్థలు ఉన్నాయి. దీని పక్కనే రాంపూర్ ఇండస్ట్రీ ఏరియా ఉంది. ప్రత్యేక ఐటీ కారిడార్ పనిచేస్తోంది. ఈ మార్గంలో రష్ ఒక రేంజ్లో ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ప్రధాన రోడ్డు మార్గం కాజీపేట మీదుగానే వెళ్లాలి. అయితే హైదరాబాద్ వెళ్లే రూట్లో కాజీపేట రైల్వే లైన్ ఉండటంతో నిజాం కాలంలోనే ప్రజల అవసరాలు, వాహనదారుల రాకపోకల దృష్ట్యా రైల్వే లైన్పై ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. అప్పటి రద్దీకి అనుగుణంగా ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సిటీ విస్తరించడం, హైదరాబాద్కు రాకపోకలు పెరగడంతో ఇప్పుడున్న బ్రిడ్జి ఇరుకుగా మారింది. వీటికి తోడు తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు సరేసరి. చిన్న ప్రమాదం జరిగినా భారీ వాహనాలు సాంకేతిక లోపంతో బ్రిడ్జిపై నిలిచి గంటల తరబడి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరగడంతో శిథిలావస్థకు చేరుకుంది పాత బ్రిడ్జి. భారీ వాహనాలు వెళుతుంటే బ్రిడ్జి ధ్వంసమవుతుండటంతో ప్రమాదాన్ని గమనించింది గత ప్రభుత్వం. 2019లో పాత బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 79 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. 2026లోనూ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై కాజీపేట వద్ద నిర్మిస్తున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతూ ఉన్నాయి. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. నాకు కుడివైపున పాత బ్రిడ్జ్, నిజాం కాలం నాడు నిర్మించినటువంటి ఈ బ్రిడ్జి ఇంకా శిథిలావస్థకు చేరుకుంది. దీనిపైనే ఇంకా రాకపోకలు కొనసాగుతున్నాయి. 50 సంవత్సరాలకు పైగా నిర్మించి ఉండడంతో అదంతా కూడా శిథిలావస్థకు చేరి అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ స్కూల్ వేళల్లో అయితే నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే పక్కనే రైల్వే జంక్షన్, కాజీపేట రైల్వే జంక్షన్, ఇటు ప్రధాన స్కూల్స్ అన్నీ కూడా ఈ పక్కనే ఉండడంతో ఇటు స్కూల్స్ కు వెళ్ళేటువంటి వాహనాలు అయితేనేమి, కాజీపేటకు రైల్వే స్టేషన్కు వెళ్ళేటువంటి వాహనాలు, ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలన్నీ ఈ మార్గం గుండా పోవడంతో నిత్యం ఈ మార్గంలో కొంత ఉదయం పూట, సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. అలాగే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఒకే బ్రిడ్జి పైన రాకపోకలు నిలిపివేయకుండా మరోపక్క కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దీనికి ఆనుకొనే ఇటువైపు కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనులు ప్రారంభించి 7 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఇటు రైల్వే శాఖ అధికారులు, రాష్ట్ర అధికారులు సమన్వయ లోపంతో బ్రిడ్జి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జి అటువైపు వరకు కూడా బ్రిడ్జి నిర్మాణం జరిగింది, ఇటువైపు కూడా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మధ్యలో ఏదైతే రైల్వే లైన్స్ ఉంటాయో ఈ మధ్య భాగం మాత్రమే ఆగి ఉంది. ఇక్కడ ఇనుప వంతెన మాదిరిగా ఇనుప వంతెనను అయితే తయారు చేశారు. ఈ ఇనుప వంతెనను, భారీ ఇనుప వంతెనను రెండింటిని కూడా అటుపక్క ఇటుపక్క అంటే రెండు వైపులా అటువైపు బ్రిడ్జికి, రైల్వే లైన్కి అటువైపు ఇటువైపు కూడా ఈ రెండింటిని కూడా అమర్చాలి. ఈ అమర్స్తే బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. కానీ ఈ అమర్చడం అనేటువంటిది నత్తనడకన సాగుతుంది. కొన్ని ఏళ్లుగా ఈ పనులు కొనసాగుతున్నా కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో నిత్యం కాజీపేట పాత రైల్వే వంతెనపై నుంచే వాహనాలు వెళ్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వరంగల్కు, కాజీపేటకు, ఇటు హైదరాబాద్కు ప్రధాన వారధిగా ఉన్నటువంటి ఈ రహదారి మాత్రమే ట్రాఫిక్ను నియంత్రించగలదు. కొత్త బ్రిడ్జి నిర్మాణం జరిగితే తప్ప ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేటువంటిది తీరిపోదు. కాబట్టి ఈ ట్రాఫిక్ నియంత్రణ జరగాలంటే కొత్త బ్రిడ్జి నిర్మాణం జరగాలి. దీనికోసం 2019వ సంవత్సరంలో 79 కోట్లతో పనులను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాలేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ తామే బ్రిడ్జి నిర్మిస్తున్నాము, కేంద్రాన్ని ఒప్పించి నిర్మిస్తున్నామని పలుమార్లు చెప్పారు. తర్వాత అధికారం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా మళ్ళీ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా పలుమార్లు విజిట్ చేశారు. తామంతా చేసి పెట్టాము, కేంద్ర ప్రభుత్వ అధికారుల తీరు, రైల్వే అధికారుల తీరుతోనే నిర్మాణం ఆగిపోతుందని ఆయన పలుమార్లు విజిట్ చేసినటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే ఈ అధికారుల సమన్వయం లోపమైతేనేమి, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనంతో ఈ నిర్మాణ పనులైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అవస్థలు పడుతున్నారు. జనం నిత్యం ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాజీపేట పాత బ్రిడ్జి మీద ట్రాఫిక్ నిలిచిపోయి జనాలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం కూడా
కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కాజీపేటలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే లైన్కు ఇరువైపులా 80% పనులు పూర్తయ్యాయి. రైల్వే లైన్పై చేపట్టాల్సిన పనులు మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ బ్రిడ్జి పనులు పూర్తి అవుతాయని, తమ కష్టాలు తీరుతాయని ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు వాహనదారులు. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలంటే రైల్వే జీఎం నుంచి అనుమతులు రావడం, రైల్వే నిబంధనల ప్రకారం ఆ శాఖ అధికారుల స్వీయ పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. త్వరితగతిన పూర్తికి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపెట్టకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలున్నాయి. విపరీతంగా ట్రాఫిక్ ఉండడంతో ట్రైన్కి పోయే వాళ్ళు రిజిస్ట్రేషన్ టికెట్లు, మళ్ళీ అలాగే వాళ్ళు ట్రైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రెగ్నెన్సీగా ఉన్నవారు అట్నుంచి రావడంతో అట్లా ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే మళ్ళీ ఇందులోటి స్కూల్ పిల్లలకు టైంకు ఇక్కడ మనం కడిపికొండ నుంచి కానీ రాంపేట కానీ ఇక్కడ స్కూల్ ప్రతి ప్రైవేట్ స్కూల్ ఇక్కడ సంస్థ ఇంగ్లీష్ మీడియం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి చదివించాలి. విద్యార్థులకు మంచి అవగాహన ఉంటుందని ఈ స్కూల్లో ఈ ఒక్క స్కూళ్ళు ఓపెన్ చేయడంతో సాయంత్రం కానీ ఉదయం కానీ చాలా ట్రాఫిక్ అంతరాయాలు కనబడుతున్నాయి. ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసే నాదుడే లేరు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ బ్రిడ్జిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సంవత్సరం లోపల 2 సంవత్సరాల నుంచి చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ఈ బ్రిడ్జికి పైన ఇనుప ఐరన్ చేసేది సార్, బ్రిడ్జి మీద వెహికల్ పోవడానికి అని చెప్పి అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్ట్లు చేయడమే జరుగుతుంది తప్ప ఇక్కడ మాకు ఈ బ్రిడ్జి ఏం లేట్ అయినా కానీ ప్రభుత్వం నుంచి అవుతుంది అని అంటారు సార్. వచ్చినప్పుడల్లా ఎవరో వస్తాలు మామూలుగా ఈ చిప్స్ కంకర పోవడం జరుగుతుంది. అలాగా 2-3 రోజులు కనబడుతుంది. కథ మీరు చూస్తే కనబడుతూ ఉంటుంది మీకు బ్రిడ్జి పైకి. ఈ బ్రిడ్జిని పట్టించుకునే నాదుడే లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ట్రాఫిక్ ఇష్యూస్ అప్పుడప్పుడు భయం అవుతుంది మాకు. ఈ బ్రిడ్జ్ చాలా ఓల్డ్, మరి దీనివల్ల ఏమన్నా ఇంకేమన్నా డిజాస్టర్స్ ఏమన్నా అవుతామని భయం అవుతుంది. కూలుతుందేమో అని భయం అవుతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే లారీస్ అని ఇట్లకెళ్ళి వెళ్తూ ఉంటాయి, లారీస్ బస్సెస్ అన్ని. సో అదొక భయం ఉంది. ఇది అయిందంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, కొంచెం దీని మీద కొంచెం వెయిట్ కూడా తగ్గుతుంది. ప్లస్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి పనులు? అదొక 4-5 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. గత ప్రభుత్వంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలైన పనులు మాత్రం పూర్తి కాలేదు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బ్రిడ్జి పనులు పూర్తవుతాయని ఆశలు పెంచుకున్నారు స్థానికులు. కానీ పవర్లోకి వచ్చి 2 ఏళ్లు దాటినా బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. ఇదంతా రైల్వే అధికారులు, కేంద్రం నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామంటున్నారు. కాజీపేట్ ఫాతిమానగర్ రైల్వే బ్రిడ్జిది త్వరలో కంప్లీట్ చేయాలని ఎన్నో ఆలోచనలతోటి నిధులు, మిగతా పర్మిషన్లు మ్యాక్సిమం మేము తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన, ఎందుకంటే అది రైల్వేకి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, దానికి మ్యాప్స్ కానీ పర్మిషన్స్ కానీ కొన్ని ఉంటాయి. వాటి దృష్ట్యా కొద్దిగా అదే ఒక్కటే కాకుండా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఛత్తీస్గఢ్లో ఆర్డర్ చేసే కానీ అవి రావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కాడ వాటి యొక్క కావలసిన ఐటమ్స్కు డిలే కావటం జరిగింది. వాటిని ఆ కంపెనీ క్యాన్సిల్ చేసి వేరే వారికి కూడా ఆల్టర్నేట్ ఇచ్చేసి కాంట్రాక్టర్ గారు వాటిని ఇమీడియట్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మక్క సారక్క జాతర లోపటే చెయ్యాలని ఒక టార్గెట్ తోటి మేము ముందుకు వెళ్ళటం జరిగింది. కానీ ఇంకో 2-15 రోజులు డిలే కావటం, ఈ యొక్క స్పేర్ పార్ట్స్ కానీ ఇవి అన్నిటి కూడా రావటం డిలే అవ్వటం వలన ఇదైంది. ఇప్పుడు అన్ని కూడా ఈ వారం 10 రోజులలో కావలసినటువంటి మెటీరియల్ని కూడా అన్నీ కూడా వస్తున్నాయి. పని చురుకుగా ప్రారంభించడానికి ఏర్పాటు చేయడానికి పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ కాజీపేట నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆది నుంచి అడ్డంకులే. సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ల్యాండ్ సేకరణతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం అప్పటి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం 80% పూర్తయ్యాక రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనంతో పనులు ఆగిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు వరంగల్, హన్మకొండ, కాజీపేట వాసులు. కాజీపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో నిజాం కాలంలో నిర్మించినటువంటి ఈ పాత బ్రిడ్జే దిక్కుగా మారింది. నిత్యం దీనిపైన ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,
హనుమకొండ.